సాయి గురించి ఆల్రెడీ మాట్లాడింటారు. మనం మీరు పాటలు రాసిన అంతా వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే మనం నాతో ఉన్న సార్ వాళ్ళ ఆయన అప్పుడు సంజయక్క నంద్యాల ఉండే ఒక పాదయాత్ర వేసినప్పుడు మహబూబ్నగర్ జిల్లా మొత్తం తెలుగు నేలంతా వాళ్ళు పెద్ద ఎత్తున పాదయాత్ర వేసినారు. అప్పుడు అమరచింతకోవాలంటే రామచంద్రారెడ్డి, తిరుపతి రెడ్డి, వీళ్ళందరూ ఉండేటప్పుడు బలరాం ఇప్పుడున్న బలరాం పోయిన తీసుకుపోయి అప్పుడు అయితే అంతకుముందు 85లోనే లింగాల్లో ఒక మీటింగ్ అయింది రామచంద్రారెడ్డి. ఆ సభకు నువ్వు వచ్చిన వాళ్ళు అయితే రాత్రి అంతా కూర్చొని మనం ఈ విప్లవాలు ఇటు చీలిపోతాను 84 చీలికలు ఏం కావాలా ఎండ్లకోవాలని దానికి నన్ను పిలిచిన. నేనంటే చీలికలే తప్పంటే మళ్ళీ ఎండ్లకోవాలన్నది ఇంకా తప్పు, కొత్త దాంట్లో వద్దు, ఉన్న దాంట్లో ఉండండి లేకుంటే అని చెప్పి అట్లా చాలా తెల్లారి వరకు జరిగింది. అట్లా ఒక మంచి కమిట్మెంట్ ఉన్న ఏరియా అమరచింత. మహబూబ్నగర్ జిల్లాలోనే చాలా సీరియస్ అయిన ఎందుకంటే ఇప్పటికీ రామచంద్రారెడ్డి గారితో చాలా గౌరవమైన నిబద్ధమైన విలువలతో ఉన్న ఉద్యమాల నుంచి వచ్చినాడు ఆయన. ఆ క్రమంలో వాళ్ళ నాన్న మీ యాదికుంది లేదు సారా వ్యతిరేక పోరాటప్పుడు అన్ని ప్రజా సంస్థలు మీరు ముద్దోలు తాగిండు, ముద్దోలు సూపర్ వాడిని నల్ల తుమ్మ తాగివాడిని అసలు ఈ గొంతు ఇందులో కొత్త గొంతని అంటే పరిచయం. మీరు మనంతా యవనంలో ఉన్నాం అప్పుడు సాయి బహుశా చిన్నపిల్ల అంటే 4-5 ఏళ్ళు ఉండేమో. అట్లా ఒక విప్లవోద్యమ కుటుంబం నుంచి వచ్చిన సాయి తర్వాత తెలంగాణలో అందరి రకరకాల పాటలు రాసేది. ఇప్పుడు మంజీరా రచయితల సంఘం పాత్ర సిద్ధారెడ్డి గారు తమ్ముడు ధూమ్ధాం పెట్టిన తర్వాత ఈ దబ్బులు కనలాక్కున్న ఇప్పటిపోలంత కళాకారులు ఒకతనంలో పోయేది అందరిని కలిపి అందశ్రీ అన్నను ముట్టుకోవాలంటే పెద్ద కష్టం, అది అగ్నిపర్వతం ఇట్లా చూసేదాన్ని. ఇప్పటికట్లా ఆయన తీసుకొచ్చి గూడంజా అంటే సాయి సంతాప నవ్వుతోని ఇక్కడికి పాట రాస్తున్నా అని అంజన్న తర్వాత అన్నంత గద్దరన్న ఏమైందిరా అని గద్దరన్న వీడు మొత్తం జయరాజన్న ఆయన ఒక పద్ధతుల తర్వాత రకరకాల అందరిని కలిపి ఆ ధూమ్ధాం పెట్టిన తర్వాత ఈ ఒక పాట కాదు కథ కాదు తిరుగుడు రాత్రులు పగలు ఈ మామూలు నరకం చూపాడు బాలకృష్ణ అనేవాడు. అందులో సాయి కూడా చూపించాడు. ఈ లోపల మిట్టపల్లి గాడు ఎందుకు రాసిన రాయితీ బొమ్మల్లోనూ కొలువైన పాట రాసిన దాంతో అందరి గుండెల్లోకి నేను చనిపోయినప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం ఊకే సాగు గురించి ఒక చార్లీ చాప్లిన్ అంటారు విషాదంలో కూడా బాధలు వ్యక్తం చేయాలని. ఇంకా మీరు విషాదంలో కూడా కాస్త సంతోషం కాదు, విషాదంలో కూడా ఆ వ్యక్తీకరణ అనేది చాలా ఆవేశంగా ఉండొద్దు. ఇక మీరు చించుకొని మనం మాట్లాడితే ప్రపంచం ప్రపంచం ఏం మారేటట్టుంటే ఎందుకు మేము అన్నీ దెబ్బ వాడు సాయి గారి తిన్నాడు, జయరాజు తిన్నాడు, మమ్మల్ని అయితే ప్రదీప్ అనేది 3-4 సార్లు బోయినపల్లి పోలీసు నాకైతే నవ్వుకునేది అన్నీ. ఈ ప్రపంచం మారే పద్ధతి మనం ముందే దళితులం పేద కుటుంబాలే, మనం ఓడి తెస్తే ఓడి తెలియదు, ఏది మాట్లాడితే అది మాట్లాడతాం నడుస్తుంది. ఈ క్రమంలో ఏదో వచ్చింది తెలంగాణ వచ్చానికి ఈ అందరి కళాకారుల పాత్ర అందరిది ఉంది. చిన్నపిల్లల కానించి ఇప్పుడున్న ఆ మిట్టపల్లి కానించి డప్పు మాటకోట పిల్లల కానించి వీళ్ళు చిన్న పిల్లలేమని వీళ్ళ సక్కిన భుజపతి వీళ్ళందరి పాత్ర దిగిద్దరామసాయ అటు కోదారు సీను యశ్వాలు ఒకరొకరు ఇట్లా అందరూ కష్టపడరు. వీళ్ళు నౌకలు రావడం కాకుండా ఆ క్రమంలో సాయి ఏంటంటే గొప్పతనం అంటే సాయికి ఆ గొంతు వరం తండ్రి తాత యక్షగానాలంట. నేను అసలు అట్లాంటి గొంతు చూడలే. అలాంటి గొంతున్న వాళ్ళు నాకు తెలిసి జన్నాట్య మండలిలో సంజీవ్ అని ఉండేది, చాలా గొప్ప గొంతు మహాత్ముడు. అట్లాంటి గొంతు అంటే ఆయన గొంతు ఒక యుద్ధ శంకారావం. తర్వాత గద్దరన్న గొంతు సాట్లేదు. మాదంతా ఒక రకం, మాదంటే అటు యాచకులలో మా బుడగదంగా లాకపోతే ఇక క్లాస్ రూమ్ ఉంటారు మనది. అదంతా సాయిది అట్లా కాదు. వేదిక ఎక్కిందంటే అలిచిపోడు. బాలకృష్ణకు సాయికే కలిపి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఆ 3 గంటల వాటిలో నేను ఒక పాట పాడితే 2వ పాట పాడాలంటే అంత కొట్టాడిపోయేది. ఏం పనిలేదు నాకు ఇవన్నీ. సాయి ఎట్లా కాదు, ఎంత శక్తి అంటే ఎనర్జీ, అతని గొప్పతనం అంటే ఎనర్జీలో ఉంది. 2వది మంచి మానవ, 3వది లక్ష్యాలు క్లియర్ ఉన్నాయి. నాకు అమాయకుడు కాదు అతను, చాలా గొప్పతనం. అంటే తను ఏం కావాలని చెప్పి ఒకసారి ఎంపీ కావాలా ఎమ్మెల్యే కావాలని అది పోయి నేను వస్తే నేను ఆంజనేయులు గౌడ్ ఇచ్చి నేను ఎందుకు వస్తానేమో వచ్చిందే నాకు ఇది ఎక్కువ అంటే మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పి ఆంజనేయులు గౌడ్తో చెప్పించిన మామ మంచోడు నన్ను మామ అనేది. అలా అన్నలేమో మేము ఇద్దరం ఉద్యమ సంబంధం కనుక ఇట్లా మా మామ చాలా నీకు తెలుసు మామ నువ్వు ఎక్కడో నీవు రావు అని. తర్వాత ఎమ్మెల్యే అయితే కూడా నేను వచ్చి ముందు సపోర్ట్ చేస్తాను కదా నీకు ఎందుకు బాధ అని చెప్పిన. అంటే తనకు ఉండేది ఊరికేమో కావాలంటుంది, ఊరికి వద్దని ఉంటుంది. అతను ఉందని బయట ఉన్నాడు. తర్వాత అన్నిటికంటే ఏంటంటే ఇవన్నీ చేస్తున్న ఆ పైరి నరేష్తో కలిసి చేసిన సభ ఉంచుడు సూపర్ సాయి అది. ఎందుకంటే ఇప్పుడు అందరు పాపం ఆయన గురించి ఒక్కడు ఆ రోజు మాట్లాడే మత్స దేవందరు ఈ రెంజల్ రాజేశ్వరి ఇప్పుడు మీరు అందరూ వచ్చి కూర్చొని చొప్పట్లు కొడుతున్నారు. కానీ
ఆ రోజు ఒక్కడిగానే టీవీ ఈసారి ఈయన పాప ఈ రమేష్ గారు ఒకరు, ఆ మత్స దేవేంద్ర అని ఆ పిల్లోడు, తర్వాత మంచి గాయకుడు అతను కూడా కవి డిఫరెంట్ రాస్తాడు. ఆ రోజు ఆ దేవేంద్రతో మాట్లాడినప్పుడు ఆ సభలో కూడా సాయి చాలా వేగవంతంగా ఏ ఎవడు చెప్పిండ్రా కులం అనేది అది అట్లా చరిత్రలో మిగిలిపోతాం. రెండవది అంటే ప్రభుత్వాలతో కేసీఆర్ గారి పట్ల కూడా ఆయన పట్ల చాలా ప్రేమ ఉంటుంది. అంటే ప్రతి కళాకారులు పోయి మీరు కలవగానే కలిస్తే అందరూ చేయరాదని అందరి కూడా పానం ఉంటుంది. ఈవెన్ అందరి కూడా పానం ఉంటుంది. నేను సార్ ఒకరొకరు లాగాల సార్ చిన్నగా అడిగి నా లేక ఇప్పుడు నేను చెప్తే అది చెప్పి వీళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి హక్కు, వాళ్ళు కూడా కష్టపడ్డగా. మనం ఒక్కడే ఇంత తింటే మళ్ళీ మొత్తం మనం ఎదురంటే యాజీత్ వస్తాం మనం. అందుకని మొత్తం కావుడు మన ప్రపంచం అంతా కీర్తి కానీ సంపద కానీ పదవులు కానీ ఇవన్నిటికంటే కూడా జ్ఞానం ఎక్కువ కావాలి మానవులకు. జ్ఞానం ఒక్కటి మాత్రం ఎక్కువ కావాలి, మిగతా అన్నీ తక్కువ కావాలి. ఆ జ్ఞానం అనేది ఎట్టు వస్తుంటే నేను చెప్తే రాదు, నేను చెప్తే ఎవరి కాడు వాడు దీపాన్ని వెలిగించుకోవాలి. లోపల ఉన్న చీకటి నుంచి దీపాన్ని అది వెలిగించుకోవాలంటే నీవేమి కాకుండా ఉండాలా. నీవు ప్రపంచంలో సిస్టమ్ ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ థాట్స్ కళాకారులకు ఉండాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఆ ప్రభుత్వం ఉంటావా సాయి కూడా అది ఎక్కడో ఉంది. ఉన్నందుకే ఏ సభలో ఈ పదం అంటే పోయిన 3 నెలల తర్వాత నేను అట్లా మాట్లాడే ధిక్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ ధిక్కారం ఎందుకు వచ్చిందంటే అది విప్లవోద్యమం వచ్చిన చైతన్యం. ఇప్పుడు ఇట్లున్నది జయరాజన్ చెప్పినట్టు ఆ గోదావరిలో పోరాటం లేకుంటే, ఆ శ్రీశిల్ల జగిత్యాల కల్లోలో పోరాటం లేకుంటే మన బతుకులు ఎక్కడుండేది. ఇట్లా అనుకుంటా ఓటలు పోయి ప్లేటు భోజనం ఎంత సారనేది మహిమనాల అంత దారుణమైన పేదరికం. అదే కాకుండా ఇట్లా తెల్ల బట్ట కడితే ఇట్లా మామూలు మనిషి బయటికి వెళ్తే నానా రకాలు ఎవడరా మా ఊర్లో ఏదో మామూలు అట్లా పోతుండ్రు. నేను కులం చెప్పాను ఏ కమ్యూనిటీ అయినా ఏంటంటే వాళ్ళు పుట్టుకున్న చదువుకు మాలవారం అండి అన్నారు. కొడుక సోమవారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, బుధవారం ఉంటుంది, బేస్తారం ఉంటుంది, శుక్రవారం మాలవారం ఏంది రాని బోధలు పెట్టిండ్రు. పెద్ద పంచాయతీ వాళ్ళకి అర్థం కాలే. ఆయన ఏంటంటే యక్షగానాలు ఆడి కొంచెం పాడేది మాలవారం అండి అన్నాడు. ఇట్లా అని తెల్ల బట్టలు వేసుకునేది. సోమవారం మంగళవారం బుధవారం ఆదివారం ఏం చేయాలి మా మారులం అంటే అని ఊపుకున్నాడు. అట్లా అంత వివక్షత ఈ దరిద్రమైన దేశంలో తెగలు జాతులు ప్రపంచంలో మానవుడు క్రౌర్యం చలని చెప్తాడు. మానవుల్లో మీరు చేయాల్సిన భయంకరమైన క్రౌర్యం ఉంది. ఈ క్రౌర్యానికి వేడి చేసి అనేక రకాల స్త్రీల పట్ల కానీ ఎంత దుర్మార్గం అంటే మణిపూర్లో జరిగిన ఘటనను మీరు చూస్తూ 100 కళలు ఇప్పుడు రాయాల్సిన అవసరం ఉంది. వాడు మనుషులో పుట్టిన వాళ్ళు అట్లా 2 నెలల తర్వాత ఈ దేశాల ప్రభుత్వాలు కటకావర అనుభూతం విసిరిన కసి విషపు కోర కాటును బడి ఎటు దోజక కారను కన్నీటి దార కీడిన పల్లకుల మోస పీడకులే కొలువు తీర గోడే మిగిలిన దీనులకు ఎవరు ఆసరా. సాయి చంద్ర ఇలాంటి కళాకారుల యొక్క మొత్తం మీ గొంతులు మీ పాటలు అవసరం. ప్రపంచంలో అంటే మనం ఉంటాము. నేను గోరటం గారు ఉంటాడు, బాలకృష్ణ ఉంటాడు, రేపు పదవులు వస్తే రావు కాదు. మనం ఎవరైతే దుఃఖితులు ఉండరో ఎవరైతే పేదలు ఉండరో వాళ్ళ ఎందుకంటే దుఃఖం ఉండాలని కోరుకోండి. గతానికి ఇప్పటికి అది కూడా ఒప్పుకోవాలి. మారిందంట. మనం బాగున్నాం. తెలంగాణ నీళ్ళు వచ్చిన కొంచెం పంటలు ఇంకా కొడుగురు రావాలా, ఆ ఉద్యమాలు చేస్తాం అడుగుతా వేరే ప్రభుత్వాలు కూడా సారు జవాబుదారిగా చాలా విషయాల్లో మనకు మార్పులు వస్తున్నాయి. ఆడ ఎవరో ఒక అమ్మాయిని అంత చేస్తుంటే మన హాయి కూర్చొని ఇక ఇంత దారుణమైన స్థితి దేశం ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదో ఎవడు ఆడిస్తున్నాడు, ఎవడు కుట్ర, దీని ఇంకా ఉండదు ఏంది, వాడు ఎంతమంది ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఇట్లా మౌనంగా ఉండదని అది సాయి లాంటి కళాకారులకు కలిసి వేసే ప్రశ్న. సాయికి ఇచ్చే నివాళి అంటే ఈ దేశంలో సాయి ఏ మనువాదపు ఏ సామ్రాజ్యవాదం ఏ దోపిడీ విలువలు ఏ పెత్తనాలను మానవ సమాజం అసహజ లక్షణాలు వ్యతిరేకించిండో అవి మనం కొనసాగించడం మన పరిధిలో మరి ఎక్కడ ఉన్నది. ఇప్పుడు సార్ గట్టిలో పోయిన ఏ పార్టీలో కానీ ఒక్కడ ఆ రోజు ఆయన మాట్లాడితే ఫోన్లు వస్తున్నాయి. మనకు కూడా ఫోన్లు వచ్చినాయి. ఏదో దెబ్బకునేదో రాముని పాట అసలు నాకు ఫోన్లు వచ్చినాయి. నేను కూర్చొని మొత్తం చెప్పిన తర్వాత ఎన్నడో కానీ ఎప్పుడు పడితే వాడు ఏం జరుగుతుందో సోషల్ మీడియాలు అది దరిద్రం. సెల్లులు మీ సెల్లుల చేతులు ఉంటాయి, మాట్లాడరు పెట్టరు గందరగోళం జరుగుతున్నది. ఈ మనుషుల మధ్య ఏం జరుగుతుందో ఆ తర్వాత ఒక్క మతం లేదు. హిందూ మతమే చెడ్డది, ముస్లిం మతం మంచిది, ఇస్లాం ఏ మతం కాదు. ఈ మతాలను తీసుకుపోయి మొత్తం కట్టగట్టి భూమిలో పట్టేసి చెత్త పెట్టాలి. మతాలు దేవుడు అనే భావన ఉంటాడు. బుద్ధ భగవాన్ ఉండే మతాలు మొత్తం నాశనం కావాలా. ఇవన్నీ మతాల పేరుతోని కులాల పేరుతోని జరిగే ఈ దుర్మార్గం సాయి లాంటి కళాకారులు సాయితో గొప్పతనం అంటే ఆ రోజు మల్లురవి కాంగ్రెస్ నాయకుడు ఆయన కూడా ఒక డాక్టర్ ఎయిమ్స్లో మల్లురవి గారు వచ్చినారు. మందకృష్ణ ఇంటికి పోయి చెప్పినాడు. నాకు ఆశ్చర్యపోయినా నేను ఇంతమంది సాయి విషయంలో రావటం అనేది గొప్పతనం ఏంటంటే వాడు రెంజల్ రాజేసేవాడు దెబ్బలు తిని కుటుంబాన్ని అంతా దాడి చేసేవాడు మా సాయి అని గుండెలు కొట్టుకుంటే వాడు మాట్లాడాడు. ఒక్కరు కాదు. తర్వాత మన ఎవరు పిల్లలు
మాదే కమ్యూనిటీలో ఉన్న చాలా మాల మాది గుర్తుపెట్టుకోండి. సాయి విషయంలో మాలలు ఎంతమంది వచ్చినా మాదిగలు కూడా అంతమంది వచ్చినాయి. గొప్ప గొప్ప మార్పు అది. కన్నీళ్ళు పెట్టినారు. అందుకని మీరు ఈ చైతన్యాన్ని సాయికి ఇచ్చే నివాళి సాయికి సారే జాబ్ ఇచ్చి లేకుంటే అమ్మాయి కష్టపడుతుంది. వెంకటరాముడు గారికి ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకుండా ఆయన ఉద్యమాల్లో నడుస్తుంది. మనం ఏంటంటే సాయికి ఇచ్చే నివాళి సాయి ఏదైతే తాత్విక భావజాలం నుంచి వామపక్ష విప్లవ ప్రగతి అంటే పార్టీలలో ఉండటం నిర్మాణం ఉండకపోని మేమే పార్టీ కాదు, కానీ ఆలోచన అయితే అక్కడ పోతుంది. లోపల భావజాలాల నుంచి తాత్విక సిద్ధాంతం నుంచి మనుషులు మనం బతకాలి, ఇతరులను బతకనే వాళ్ళే. ఒకటే ఏ పార్టీలో ఇంకోటి సంప్రదాయాలు ఉంటే ఉండని అట్లనే బాపులను తిడతాం మేము అంటలేము మీరు ఆలోచన. కానీ ఇదేందిరా బాబు అమ్మాయి మనుషుల మీద ఇంత జరుగుతుంటే నోరు నవ్వు లేని ముఖంతో గవ్వలాటలాడే దుర్మార్గం ప్రతి ఒక్కరు ఖండించాలి కదా. కేటీఆర్ ఖండించిన నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన 2 నెలల తర్వాత దేశ ప్రధాని ఖండించాలంటే వారిని ఎంతలే వారు నిజంగానే గొప్ప నాయకుడే కావచ్చు. కానీ ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి చెప్తాం ఏం కావాలా? ఇంత దారుణంగా ఈ దేశం నగ్నంగా ఒక కాదు మొత్తం రేపు దళితులు జరుగుతుంది, ఇంగూరు జరుగుతుంది. ఏది ఇవన్నీ ఎక్కడో జరుగుతుంది. వాజ్పేయి పిల్లలు జరగలే, గతంలో కూడా జరగలేదు. ఇది మానవీయమైన సమాజం ఒకటి జరగాల. ఆ క్రమం కోసం మీరు రాయండి. మీరు ప్రభుత్వాలతో మంచి చేసినప్పుడు రాయండి, కానీ ఆ పని చేసే క్రమం నిరంతరంగా ఉంటే మీరు సాయి వారసత్వం ఉన్నట్టు, సాయి భావజాలంతో ఉన్నట్టు. సాయికి సంబంధించి నాకు వ్యక్తిగతంగా చాలా అనుభూతులు ఉన్నాయి. అప్పుడప్పుడు అలిగేది, చిన్న కోట్లు ఆడుకునేది. మేమిద్దరం అంటే ప్రేమతో, నాది కోపంతోనే కాదు. ఇంటి మళ్ళీ వచ్చేది పొద్దున్నే వచ్చేది. ఇద్దరికి ఎందుకంటే నాకు ప్రేమ. తన్నికాలు తీసుకుపోయి కూర్చొని రాత్రులంతా ఉన్నారు. ఇంటి మామందరు కూడా ఎవరు ఈ బాపుగాడు వాడు ఫ్రాన్సిస్ గాడు ఏడు వచ్చినాడు. వీళ్ళిద్దరు వచ్చేది. నేను రానుకోరా వాడు మొన్ననే వస్తే వాడేమో తాగడు, నాకు పెడతాడు, మంది కథ ఏందిరా అంటే వాడు తెలియగా రాకపోయేది. ఇది నేను రాను వద్దనంటే అన్న వద్దన్న మావ నువ్వు లేకుంటే రా మళ్ళీ పోయేది. మళ్ళీ సిగ్గితే మళ్ళీ కూర్చుంటే మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ పొలం ఈడ రాను నా పొలం అయితే వాడికి పోను. తెల్లారి దగ్గర పొలంలో హార్మోని వేసుకుంటా ఆ పాటలు పాడుకుంటా దుమ్మది నెట్లో ఉంది పెట్టరాది. అట్లా చాలా ఉండే మా ట్యూన్స్. అదేంటంటే మాకు ప్రగతిశీల ప్రజా చంద్రపుల్లారెడ్డి కానీ, తరిమల నాగిరెడ్డి కానీ, సుందరయ్య గారు కానీ ఆ వారసత్వం నుంచి ఇచ్చిన రాజకీయ బలం, అంబేద్కర్ తాత్విక సిద్ధాంతం. మూడవది కేసీఆర్ గారు కూడా బయటికి చెప్పుకుని సిస్టమ్ నడపాలనక కొంత పీడిత ప్రజల పక్షపాతం వల్ల ఈ సాయి అనేవాడు ఈ స్థాయికి ఎదిగినాడు. దానికి సాయిని బాలకృష్ణ అందరూ ఆ పనిచేయండి అని రాయండి, బాగా రాయండి. థ్యాంక్ యూ.